ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. మనకి ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా. సమ్మర్ స్పెషల్గా అయితే కనుక కాటన్ డ్రెస్సెస్ ఇంట్లో ఉంటే నైటీలు కానీ కాటన్ చీరలు ఏవైనా కాటన్ అయితే కనుక వాడుతూ ఉంటాం కదా. నేను మీషోలో తీసుకున్నవి అయితే కనుక మీతో షేర్ చేసుకుంటున్నా. ఇవి 1 మంత్ 2 మంత్ 1.5 ఇయర్ బ్యాక్ అయితే కనుక నేను తీసుకున్నా. అప్పటికి ఇప్పటికి ప్రైస్ అయితే కనుక చాలా వేరియేషన్ ఉంది. కాకపోతే కాటన్ కాబట్టి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి నేనైతే చెప్తున్నా. 1.5 ఇయర్ అయింది నేను కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను. కలర్ కానీ ఏది అయితే కనుక చేంజ్ అవ్వలేదన్నమాట. అందు గురించే ఈ డ్రెస్సెస్ యొక్క రివ్యూ అయితే కనుక మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ప్రతిదీ నేను అప్పుడు తీసుకున్నప్పుడు కాస్ట్ అయితే కనుక మీకు మెన్షన్ చేస్తాను. మిగతాది మీరు పక్కన పెట్టుకొని అయితే కనుక చూసుకోండి. ఇప్పుడు ఇంకా తక్కువ రేట్ వస్తుంది. ఫస్ట్ డ్రెస్ ఇప్పుడు మంచి ఎల్లో అనమాట. ఈ ఎల్లో డ్రెస్కి అయితే కనుక చైనీస్ కాలర్ వచ్చింది. అలాగే 3/4 హ్యాండ్స్ కూడా వచ్చినాయి అనమాట. మనకి దుప్పట్టా కూడా మంచిగా అయితే కనుక వచ్చింది. ప్యూర్లీ కాటన్ చాలా స్మూత్గా అయితే కనుక వచ్చింది. దీనికి ప్యాంట్ అనేది రాలేదన్నమాట. మన చాయిస్ని బట్టి అయితే కనుక వేసుకోవచ్చు. దీని లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది. అయితే నాకు అంత లెంత్ ఇష్టం లేక నేనైతే అంటే కాళ్ళ దగ్గర కొంచెం కట్ చేయించుకొని కుట్టించుకున్నాను అనమాట. అది మన చాయిస్ బట్టి ఉంటుంది కదా. ఇక్కడ కింద మడుతుంది కదా, ఇంకా కిందకి ఇంకా ఉంటే దాన్ని కట్ చేయించేసుకుని అయితే కనుక నేను కుట్టించుకున్నా. అప్పుడు ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉండి పొట్ట బాగా ఉన్నదనమాట. ఆ పొట్ట డెలివరీ తర్వాత పొట్ట ఉంటుంది కదా, ఆ పొట్ట కవర్ చేయడానికి ఏంటంటే ఇలాగ అంబ్రెల్లా డ్రెస్సెస్ని అయితే యూజ్ చేసుకున్నా. ఎవరికైనా పొట్టుంటే ఇలా అంబ్రెల్లా డ్రెస్సెస్ వేసుకోండి, చాలా వరకు అయితే కనుక కవర్ అయిపోతుంది అనమాట. హ్యాండ్స్ కూడా నేను చాలా వరకు హ్యాండ్స్ వీడియోలో చూపించిన లెంత్ వరకే పెట్టుకుంటా. ఎందుకంటే నాకు అవే కంఫర్ట్‌గా అనిపిస్తాయన్నమాట. ఇంకా ఎక్కువ ఉన్నాయి చాలా తక్కువగానే ఉంచుకుంటా. అవి కట్ చేసేసుకుంటాను. ఇదైతే గనక ఈ యెల్లో డ్రెస్ అయితే గనక ప్యూర్‌లీ కాటన్ చాలా సాఫ్ట్‌గా ఉంది. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఈజీగా పర్చేస్ చేసుకోండి. నేను పక్కన డిస్ప్లే చేస్తాను. అలాగే నెక్స్ట్ డ్రెస్ వచ్చేటప్పటికి ఇది కూడా మీరు చూసినట్టయితే గనక చాలామంది సెలబ్రిటీస్ అయితే వేసుకున్నారు. ఇది అమెజాన్‌లో ఉంది, ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది, మీషోలో ఉంది. మనకి మంచిగా అయితే కనుక ఇది కూడా ప్యూర్లీ అంటే ప్యూర్లీ కాటన్. ఇది కూడా 1.5 ఇయర్ బ్యాక్ తీసుకున్నదే అనమాట. దాంతో పాటు తీసుకున్నదే ఎలా ఉంటుంది అని చెప్పి. నేను చెప్పాను కదా అప్పుడు పొట్ట ఉండబట్టి ఆ పొట్టను తగ్గించుకోవడానికి కనిపించకుండా ఉండడానికి నేను ఇలాగా అంబ్రెల్లా కట్ డ్రెస్సెస్ అయితే కనుక తీసుకున్నాను అనమాట. దీనికి ఈ చున్నీకి లేస్ ఇచ్చారు. లెంత్ కూడా చాలా మంచిగా వచ్చిందనమాట. మీరు సింగిల్ సైడ్ వేసుకున్నా డబుల్ సైడ్ వేసుకున్నా హెవీగా బాడీ ఉన్న వాళ్ళు వేసుకున్నా కూడా చున్నీ అనేది ఖచ్చితంగా సరిపోతుంది. ఇప్పుడు ఆ టాప్ గురించి చూసేద్దాం. ఆ టాప్ కూడా మనకి 3/4 హ్యాండ్స్ అయితే వచ్చినాయి. నెక్ అయితే కనుక మంచిగా అయితే కనుక వచ్చిందనమాట. నేను ఒకసారి డ్రెస్కి చున్నీ కూడా పెట్టుకొని చూపిస్తున్నాను. ఎంత లెంత్ వచ్చిందన్నది మీకు కూడా తెలుస్తుంది కదా. ఇది ప్యూర్లీ అంటే ప్యూర్లీ కాటన్. మనకి చాలా వరకు బ్లూ కలర్ డ్రెస్సెస్ అనేవి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా, అలాగైతే కనుక ఏం చేంజ్ అవ్వలేదన్నమాట. నాకైతే మంచిగా వచ్చింది. అసలు కలర్ అనేది చేంజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇవి టాపు అలాగే చున్నీ గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగే నేను బాటమ్ గురించి కూడా మాట్లాడతాను. దీనికైతే కనుక క్వాలిటీ అదంతా అయితే కనుక చాలా బాగుంది. అలాగే దుప్పట్టా దగ్గరికి వచ్చేటప్పటికి నేను మీషోలో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మీ సైజ్ కన్నా నెక్స్ట్ సైజ్ పెట్టుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. నేను అలాగే నెక్స్ట్ సైజ్ పెట్టుకున్నా. నాది ఎం అయితే నేను ఎల్లకాది ఎక్సెల్ పెట్టుకున్నా. ఎందుకంటే పొట్ట దృష్టిలో పెట్టుకొని ఎక్సెల్ పెట్టుకున్నాను. కానీ ప్యాంట్ అనేది కొంచెం సైజ్ చిన్నగా వచ్చిందనమాట. చిన్నగా రావడం వల్ల మనకేంటంటే కొంచెం చిరిగిపోయినట్టు అయిపోయింది. క్లాత్ అయితే కాటనే కానీ చిరిగిపోయినట్టు అయిపోయింది. మీరు ఈ ప్లేస్‌లో లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు. ఇది ప్రైస్ ఎంతున్నదని నాకు గుర్తులేదనమాట. అందుకనే నేను పక్కన డిస్ప్లే చేస్తాను చూసేయండి. ప్యాంట్ ఒకటే ఫాల్ట్ గానీ మనకి టాపు అలాగే చున్నీ మాత్రం సూపర్ ఉంటది. ఇప్పుడు నేను చూపిస్తుంది ఇంకొక షార్ట్ కుర్తీ అనమాట. ఇది కూడా ప్యూర్ కాటన్ అయితే వస్తది. ఇది చాలా తక్కువ రేట్‌గా నేను తీసుకున్నా. 180 ఎంతో పడినట్టుంది. నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇది కూడా 1.5 ఇయర్ బ్యాకే తీసుకున్నా. నేను చెప్తున్నాను కదా ప్రతి డ్రెస్ ఏంటంటే పొట్ట కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నవి మనకి మనం డ్రెస్సెస్ వేసుకునేటప్పుడు ఆలోచించుకుంటూ ఉంటాం కదా, అలాగా నేను ఆలోచించుకొని ఇలాగుండేవైతే గనక తీసుకున్నా. దీనికి కూడా 3/4 హ్యాండ్ వచ్చింది. చక్కగా స్మూత్‌గా అయితే గనక ఉంటదనమాట. మంచి కాటన్. ఏమి ట్రాన్స్‌పరెంట్‌గా ఏమీ ఉండదనమాట. అంత వచ్చింది. అది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో యెల్లో. ఫస్ట్ చూపించిన యెల్లో వేరు, ఇప్పుడు చూపించిన యెల్లో వేరు. ఇది నేను మా ఫ్రెండ్ మ్యారేజ్ కూడా హల్దీకి కూడా వేసుకున్నాననమాట. దీనికి ఈ ప్యాంట్‌కి అయితే గనక
పాకెట్స్ కూడా వచ్చినియి. ఒక సైడ్ అయితే పాకెట్ ఉంటది. కింద ప్యాంట్ దగ్గరకొచ్చేటప్పటికేంటంటే, మనకి ప్యూర్‌లీ కాటన్ కాదు. కొంచెం సిల్క్ మిక్స్చర్ లాగా అయితే గనక కలిసింది. కానీ టాప్ అయితే మాత్రం ప్యూర్‌లీ కాటనే. నేను చెప్పాను కదా! 3/4 హ్యాండ్స్ నేను చాలా వరకు కట్ చేయించేసుకొని 10 సెంటీమీటర్స్ అయితే గనక పెట్టుకుంటాననమాట. అదైతే నాకు ఎగ్జాక్ట్‌గా సరిపోతది. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఉంది కూడా సేమ్ అదే సైజ్ అనమాట. దీనికేంటంటే మనకి ఆర్గాన్జా దుప్పట్టా ఇచ్చారు. ఈ దుప్పట్టా అయితే గనక హైలైట్ అవుతదనమాట. అంత ప్లెయిన్ డ్రెస్‌కి ఇలాగ మంచి ఆర్గాన్జా దుప్పట్టా వేసేటప్పటికి దీని లుక్ అనేది వేరే లెవెల్‌కి వెళ్ళిపోయిందనమాట. అంత అంటే అంత బావుంది. ఇది శారీగా తీసుకున్నా కూడా భలే ఉంటదనమాట. ఇది వేసుకున్నాక ఇప్పుడు వీడియోలో చూపించినాక ఇంకా భలే నచ్చింది. ఈ టాప్ మీదకైతే గనక ఇవి నేను తీసుకున్న కాటన్ టాప్స్ అనమాట 4. ఇవేంటి 1 ½ ఇయర్ బ్యాక్ తీసుకున్న. వీటి క్వాలిటీలన్నీ కూడా మంచిగా అయితే ఉన్నాయి. నేను ఇవి ఆఫ్టర్ వాష్ ఒక్క వాష్ కాదు కదా! 1 ½ ఇయర్ అయితే కనుక మాక్సిమం వేసే ఉంటాం కదా! తక్కువలో తక్కువ 5 టైమ్స్ అయినా వేసాననమాట. వేసిన తర్వాత వచ్చింది. నా జడ చూపిస్తున్నాను కదా! ఇది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను. ఎలా పెట్టుకున్నాను అన్నది. ట్యాగ్ చేస్తాను చూసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం 'సుక్కు విత్ లడ్డు' ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇవైతే గనక మంచిగా ప్రొడక్ట్స్.